ఈరోజు మనమొక భలే ఆసక్తికరమైన అన్వేషణ చేయబోతున్నాం. అంటే మనం ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం కదా. హ్మ్. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను కూడా పంపుతున్నాం. అవును, చాలా అడ్వాన్స్ అయిపోయాం మనం. అదే కదా. కానీ ఒక పాడుబడిన చీకటి ఇల్లు అనగానే, లేదా ఏదైనా కోసిన మేకతల అనగానే మనకి భయమెందుకొస్తుంది? మన మెదడు ఎందుకలా వణుకిపోతుంది? నిజమే, ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మన టెక్నాలజీ ఎంత పెరిగినా ఆ ప్రాథమిక భయం అలాగే ఉంది. రైట్. అందుకే ఈరోజు ఈ లోతైన విశ్లేషణలో మనం ఈ దెయ్యాలు, అదృశ్య శక్తులు, అలాగే మన జానపద కథల వెనుకున్న అసలైన మానసిక రహస్యాలను, సామాజిక కోణాలను డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా. అంటే ఇది కేవలం ఏదో దెయ్యాల కథల గురించి మాట్లాడుకోవడం మాత్రమే కాదు. ఈ నమ్మకాలు గాలిలోంచి పుట్టుకురాలేదు కదా. అవును. వాటి వెనుక వందల ఏళ్లుగా పాతుకుపోయిన మానసిక భయాలు, అపరాధ భావనలు ఉంటాయి. మనకి అర్థం కాని విషయాలను కంట్రోల్ చేయడానికి బ్రెయిన్ క్రియేట్ చేసుకున్న ఒక అదృశ్య వ్యవస్థ ఇది. సరే, మనం దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. దెయ్యాలు అనగానే ఎక్కడో పాడుబడిన ఇల్లో లేక చీకటి అడువో గుర్తొస్తుంది. కానీ అసలు ఈ భయాల మూలాలు మన ఇంట్లో రోజూ జరిగే ఒక సాధారణ ఆచారంలోనే ఉన్నాయని నాకనిపిస్తుంది. ఏంటది? ఆ ఆచారమేంటి? అదేనండి, మనింట్లో తీసే దిష్టి. ఓ రైట్, దిష్టి తీయడం. తెలుగు సంస్కృతిలో ఈ దిష్టి లేదా నరఘోష అనేదానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా. పిల్లలు సరిగ్గా అన్నం తినకపోయినా, లేక ఏదైనా కొత్త వస్తువు కొన్నా, ఇతరుల అసూయ మనమీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాం. అవును, ఖచ్చితంగా. దాన్ని వదిలించుకోడానికి హారతి కర్పూరం వెలిగించడం, లేదా పసుపు కుంకుమ కలిపిన అన్నం పెట్టడం లాంటివి చేస్తారు. ముఖ్యంగా ఉప్పు, ఎండుమిరపకాయలు తల చుట్టూ తిప్పుతారు కదా. దీన్ని రేణుకాదేవికి సంబంధించిన ప్రాచీన ఆచారంగా కూడా చెబుతారు. అవును, ఆ ఆచారం వెనుక చాలా చరిత్ర ఉంది. అంటే నా ఉద్దేశ్యంలో ఈ దిష్టి తీయడం అనేది మన శరీరానికి, మనసుకు వేసుకునే ఒక ప్రాచీన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లాంటిది అనుకోవచ్చా? బయటి నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీని ఇది బ్లాక్ చేస్తుందేమో. అబ్బా, చాలా ఖచ్చితమైన పోలిక చెప్పారు. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లాగానే పనిచేస్తుంది. కాకపోతే ఇది డిజిటల్ కాదు, సైకలాజికల్. సైకలాజికల్ అంటే ఆ గుప్పెడు ఉప్పు, ఎండుమిరపకాయల్లో లాజిక్ ఏంటి? లాజిక్ ఏంటంటే, అసలు మనుష్యులు దీన్ని ఎందుకంత బలంగా నమ్ముతారంటే దాని వెనుక ఒక సైకాలజీ ఉంది. ఎవరైనా మన ఎదుగుదలను చూసి అసూయపడుతున్నారని తెలిస్తే మనలో సబ్కాన్షియస్గా ఒక యాంగ్జైటీ మొదలవుతుంది. అవును, ఒక రకమైన ఆందోళనొస్తోంది. ఎగ్జాక్ట్లీ. ఆ ఆందోళన వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. పిల్లలైతే ఆ టెన్షన్ని పసిగట్టి చిరాకు పడతారు. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి పెద్దల ఏర్పాటు చేసిన ఒక థెరపీ లాంటిదే ఈ దిష్టి. ఓహో, అంటే అదొక థెరపీ అన్నమాట. అవును, ఆ ఉప్పు మిరపకాయలు తల చుట్టూ తిప్పి నిప్పుల్లో వేయగానే ఆ ఘాటు వాసనకు మన మెదడికి ఒక బలమైన సంకేతం వెళ్తుంది. నాపై ఉన్న నెగటివ్ ఎనర్జీ కాలిపోయింది, నేను సేఫ్ అని. ఆరే భలే ఉందే. ఒక ప్లాజిబో ఎఫెక్ట్ లాగా మన బ్రెయిన్ నెట్వర్క్ని రీసెట్ చేస్తుందన్నమాట. కరెక్ట్. తక్షణ మానసిక ప్రశాంతతని ఇస్తుంది. అంటే ప్రాచీన కాలంలోనే మనవాళ్లు ఒక సైకలాజికల్ కౌన్సిలింగ్ని ఇలా ఆచారాల రూపంలో డిజైన్ చేశారన్నమాట. వినడానికి చాలా లాజికల్గా ఉంది. అవును, మన ఆచారాల వెనుక ఎప్పుడొక పర్పస్ ఉంటుంది. సరే, ఈ గుప్పెడు ఉప్పు వ్యక్తిగత ఆందోళనను తగ్గిస్తుందని ఒప్పుకుందాం. కాని ఇదే నెగటివ్ ఎనర్జీ లేదా ఆందోళన ఒక భవనానికి లేదా ప్రదేశానికి అంటుకుంటే ఏమవుతుంది? అప్పుడే పరిస్థితి కాస్త చేయి దాండిపోతుంది. నిజమే. ఇక్కడే మనకి అర్బన్ లెజెండ్స్ పుట్టుకొస్తాయి. మన హైదరాబాద్లోనే చాలా ఉన్నాయి. ఒక 40 ఏళ్ల క్రితం సీతాఫల్ మండిలో ఒక ఇల్లు కట్టారు. 1,50,000 ఖర్చు పెట్టారు దానికి. 1.5 లాఖ్ ఘర్ కదా. అవును, అదే. ఇప్పుడు అది పాడుబడిపోయింది. ఆ ఇంట్లో ఏ కుటుంబం అడుగుపెట్టినా ఆత్మహత్య చేసుకున్నారని, రాత్రిపూట మహిళలు ఏడుస్తున్న శబ్దాలు వస్తాయని ఒక కథ ఉంది. చాలా ఫేమస్ స్టోరీ అది. అలాగే కుందన్బాగిల్లు కూడా. ఒక తల్లి, 2 కూతుర్లు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లు రక్తం సీసాలు గుమ్మానికి వేలాడదీసేవారని, చుట్టుపక్కల భయానక శబ్దాలు వస్తాయని అంటారు. అవును, కుందన్బాగ్ ఇన్సిడెంట్ కూడా చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 దగ్గర కూడా. అక్కడ వీధి దీపాలు అకారణంగా ఆరిపోతాయట, వెహికల్ టైర్లు పంక్చర్ అవుతాయట. దీనికొక వాస్తు నిపుణుడు ఏమన్నారంటే, ఇంకి మధ్య నుండి 280–300 డిగ్రీల మధ్య ఉండే ఏరియాని వీపింగ్ ఏరియా అంటారట. వీపింగ్ ఏరియా
వినడానికి భయంగా ఉంది కదా. అదే కదా, అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనుషులు ఆటోమేటిక్గా డిప్రెషన్కి గురవుతారని వాళ్ల వివరణ. కానీ ఇక్కడ నాకో డౌట్. ఒక దిక్సూచిలోని డిగ్రీలు మనిషికి డిప్రెషన్ ఎలా తెప్పిస్తాయి? మంచి ప్రశ్న. ఈ ఇళ్లల్లో నిజంగానే దెయ్యాలున్నాయా, లేక ఖాళీగా ఉన్న భవనాలను చూడగానే మన మెదడు దెయ్యాలను ఊహించుకుంటుందా? ఇక్కడే మన బ్రెయిన్ ఆడే అసలైన ట్రిక్ బయటపడుతుంది. మన బ్రెయిన్ ఎప్పుడూ ప్యాటర్న్స్ను వెతుకుతుంది. వరుసగా ఆత్మహత్యలు లేదా యాక్సిడెంట్లు జరిగినప్పుడు దానికి స్పష్టమైన కారణం దొరకకపోతే బ్రెయిన్ బ్లాంక్ అయిపోతుంది. అవును, లాజిక్ దొరకదు. లాజిక్ దొరకనప్పుడు వెంటనే అతీంద్రియ శక్తుల చుట్టూ కదలనల్లేస్తుంది. కుందన్బాగ్లో విషాదం జరిగింది, అది వాస్తవం. కాని తర్వాత ఆ ఇల్లు పాడుబడింది కదా. అవును. ఒక పాడుబడిన గబ్బిలాలు తిరిగే చీకటి ఇల్లు చూడగానే ఎవరికైనా సహజంగా భయం వేస్తుంది. ఆ భయానికి స్థానికులు రక్తం సీసాల కథలను, ఏడుపులను జోడించారు. దీన్నే పరడోలియా అంటారు. పరడోలియా అంటే ఏంటి? అంటే భయంలో ఉన్నప్పుడు ఒక మామూలు గాలి శబ్దం కూడా ఎవరో ఏడుస్తున్నట్లుగా వినిపిస్తుంది. మన బ్రెయిన్ అలా ప్రాసెస్ చేస్తుంది. ఓహో, మరి ఆ వాస్తు నిపుణుడు చెప్పిన వీపింగ్ ఏరియా సంగతేంటి? అది ఈ భయానికొక సూడో సైంటిఫిక్ రంగు పులమడానికి చేసే ప్రయత్నం. ఒక్క నిమిషం. ఆ సూడో సైంటిఫిక్ అంటున్నారంటే ఆ 280 డిగ్రీల యాంగిల్లో అసలు సైన్స్ ఏమీ లేదా? సైన్స్ అంటే దెయ్యాలు కాదుగాని ఆర్కిటెక్చరల్ సైన్స్ ఉండొచ్చు కదా. అంటే ఎలాగా? నిర్దిష్టమైన దిశలో గాలి, వెలుతురు సరిగ్గా రాకపోవచ్చు. సూర్యరశ్మి పడకపోతే ఒక్కబోతగా ఉంటే ఆ వాతావరణం సహజంగానే మనుషుల్లో నీరసాన్ని, డిప్రెషన్ను పెంచుతుంది. అరే నిజమే. విటమిన్ డి లోపించడం, గాలి సరిగ్గా ఆడకపోవడం. ఎగ్జాక్ట్లీ. దానికి భౌతిక కారణాలున్నాయి. కాని దాన్ని దెయ్యాలకు ఆపాదించడం చాలా సులభం కదా. కంటికి కనిపించని ఒక శారీరక అసౌకర్యానికి ఒక భౌతిక రూపాన్నివ్వడమే ఈ దెయ్యాల కథల ఉద్దేశ్యం. భలే చెప్పారు. భవన నిర్మాణం సరిగ్గా లేకపోతే వచ్చే డిప్రెషన్ను మనం దెయ్యమనుకుంటున్నామన్నమాట. అవును, మన బ్రెయిన్ అలా కన్విన్స్ అయిపోతుంది. అయితే ఈ దెయ్యాల కథలు కేవలం ఇలాంటి భవనాలకే పరిమితం కాలేదు. గతం తాలూకు చరిత్రతో కూడా ముడిపడి ఉన్నాయి కదా. ఖచ్చితంగా. చరిత్ర ఎప్పుడూ కొన్ని గుర్తులను వదిలేస్తుంది. మన హైదరాబాద్ చరిత్రనే తీసుకుంటే గోల్కొండ కోటలో తారామతి అనే నర్తకి ఆత్మ ఉందంటారు. రాత్రిపూట అక్కడ గజ్జన శబ్దం వినిపిస్తుందని, యుద్ధాల్లో చనిపోయిన సైనికుల అరుపులు ప్రతిధ్వనిస్తాయని అంటారు. చాలామంది టూరిస్టులు కూడా ఈ మాట అంటుంటారు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ విషయానికి వస్తే అది ఒకప్పటి నిజాం కాలం నాటి యుద్ధభూమి అని చెబుతారు. అక్కడ అద్దాలపై ఉర్దూ అక్షరాలు కనిపిస్తాయని, మహిళలపై అదృశ్య శక్తులు దాడి చేస్తాయని కథలున్నాయి. అవును, ఈ స్టోరీస్ బాగా పాపులర్. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా భూవివాదాల్లో చనిపోయిన వారి మృతదేహాలు రన్వే కింద ఉన్నాయని, అక్కడ తెల్లచీర కట్టుకున్న మహిళ డాన్స్ చేస్తుంటుందని ప్రచారముంది. ఇదొక క్లాసిక్ అర్బన్ లెజెండ్. ఇదంతా చూస్తుంటే ఏకంగా ఒక ప్రాంతం మొత్తం దెయ్యాల వశమైందా అనిపిస్తుంది. కాని నాకో సందేహం. గోల్కొండలో సైనికులు చనిపోయారు సరే, కాని ఫిల్మ్ సిటీలో అద్దాలపై ఉర్దూ అక్షరాలు కనిపించడమేంటి? ఇది భ్రమ అనుకోవాలా, లేక చారిత్రక వాస్తవాలా? ఇక్కడే మనం మన సామూహిక జ్ఞాపకాలను అర్థం చేసుకోవాలి. దీనినే హిస్టారికల్ ట్రామా అంటాం. అంటే చరిత్రలో జరిగిన ఒక పెద్ద హింసాత్మక సంఘటన మిగిల్చిన మానసిక గాయం. హిస్టారికల్ డ్రామా అంటే ఒక తరానికి జరిగిన గాయం ఇంకో తరానికి వెళ్తుందా? అవును. యుద్ధాలు, భూ ఆక్రమణలు, ఇలాంటి అన్యాయాలను సమాజం నేరుగా మాట్లాడుకోలేదు. అందుకే వాటిని దెయ్యాల కథల రూపంలో తమ మెమొరీలో నిలుపుకుంటుంది. ఆ గోల్కొండ కోటలో వినిపించే అరుపులు ప్రాణ నష్టానికి ప్రతీకలు. మరి ఈ ఫిల్మ్ సిటీలో అద్దలపై అక్షరాలు, శంషాబాద్ రన్వేపై డాన్స్, వీటి వెనుకొన్న మెకానిజమేంటి? అది పూర్తిగా అపరాధ భావన, అంటే గిల్ట్ నుండి పుట్టిన భయం. గిల్టా? ఎవరికి గిల్ట్? అంటే ఇప్పుడు నిజాంల కాలం నాటి యుద్ధభూమి లేదా ఎయిర్పోర్ట్ కోసం భూములు లాక్కున్నారనే నమ్మకం ప్రజల్లో ఉంది కదా. మనం ఒకరి కన్నీళ్ల మీద పెద్ద భవనాలు కట్టుకుని విలాసంగా బతుకుతున్నాం అనే ఒక గిల్ట్ మనుషుల సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. ఓ, అదొక సామూహిక అపరాధ భావన అన్నమాట. అవును. ఆ గిల్ట్ అనేది భౌతికంగా ఇలా దెయ్యాల దాడులుగా, ఉర్దూ అక్షరాలుగా మనుషుల ఊహల్లో రూపుదిద్దుకుంటోంది. అబ్బా, చాలా లోతైన పాయింట్ ఇది. డెవలప్మెంట్ పేరుతో జరిగిన అన్యాయాలు మనల్ని వెంటాడుతున్నాయనడానికి ఇవి పరోక్ష సాక్ష్యాలు. ఖచ్చితంగా. దెయ్యాలు రన్వే మీద లేవు. ఆ నేల చరిత్రను తలుచుకుంటున్న మన మనసులో ఉన్నాయి. రైట్. అంటే చరిత్ర చేసిన గాయాలే దెయ్యాలే మనల్ని భయపెడుతున్నాయి. అయితే ఇక్కడే ఒక అసలైన ప్రమాదముంది.
ఈ భయం కేవలం కథలగా మిగిలిపోతే పర్వాలేదు కాని దాన్ని కొందరు తమ స్వార్థానికి వాడుకుంటే ఏమవుతుంది? అదే చాలా భయంకరమైన విషయం. అవును కదా. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన సీరియల్ హత్యల గురించి వింటే ఎవరికైనా వణుకు పుడుతుంది. రామటి సత్యనారాయణ అనే ఒక మాంత్రికుడు గుప్తనిధుల ఆశ చూపి ఏకంగా 11 మందిని చంపాడు. అవును, చాలా దారుణమైన కేసది. ఆ బాధ్యతలకు యాసిడ్ని ఏదో మూలికలు కలిపిన పవిత్రమైన తీర్థం అని చెప్పి తాగించాడు. గోవుల వెంకటేష్ అనే వ్యక్తి మిస్సింగ్ కేసు ద్వారా పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు. 11 ప్రాణాలంటే మాటలు కాదు. నిజమే. ఇది ఒక రకమైన నేరమైతే కౌండ్రకోట అనే గ్రామంలో జరిగిన సంఘటన ఇంకో రకమైన భయాన్ని చూపుతుంది. కాండ్రకోట్లో ఏం జరిగింది? ఆ ఊరిలో ఎవరిక్కో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కోసిన మేక తలతో ఉన్న ఒక పూజాస్థలం కనిపించింది. అంతే, ఆ ఊరి జనం మొత్తం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణికిపోయారు. ఒక మేకతల చూసి అంత భయపడ్డారా? అవునండి. ఎవరో నల్లటి ఆకారం కనిపించిందన్న పుకారు రాగానే ఏకంగా అష్టభైరవి మహాశక్తి హోమం చేశారు. పరిస్థితి ఎంత చేజారిపోయిందంటే 2 వ్యక్తులు నగ్నంగా పరుగెత్తుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అరెరే, చాలా సీరియస్ అయిందన్నమాట. చివరకు పోలీసులు ఊళ్ళోకి వచ్చి ప్రజలకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, మనం స్మార్ట్ఫోన్లు వాడుతున్నాం కానీ ఒక మేక తల ఒక ఊరి మొత్తాన్ని భయపెట్టింది. గుప్తనిధుల ఆశ 11 మంది ప్రాణాలను తీసింది. అవును. ఇదంతా వింటుంటే అదృశ్య శక్తుల కంటే మన కళ్ల ముందున్న మనుషుల అత్యాశ, వాళ్ల క్రూరత్వమే ఎక్కువ ప్రమాదకరమనిపిస్తోంది కదా. మీరు చెప్పినట్లు మనుషుల స్వార్థమే ఇక్కడ అన్నింటికంటే పెద్ద రాక్షసుడు. ఈ 2 సంఘటనల్లో మనం 2 విభిన్నమైన మానసిక స్థితులను గమనించవచ్చు. ఎలాంటి స్థితులంటారు? నాగర్ కర్నూల్ కేసు తీసుకుంటే అక్కడ సత్యనారాయణ వాడుకున్నది మనుషుల అత్యాశను. కష్టపడకుండా డబ్బు వస్తుందనే ఆశ మెదడును ఆవరిస్తే లాజికల్ థింకింగ్ పూర్తిగా షట్డౌన్ అయిపోతుంది. అవును, ఆలోచించే శక్తి పోతుంది. అందుకే ఆ 11 మంది ఎలాంటి ప్రశ్నలు అడగకుండా అతనిచ్చిన యాసిడ్ను తీర్థం అనుకొని తాగేశారు. గుడ్డి నమ్మకం వాళ్ళ ప్రాణాలు తీసింది. మరి కాండ్రకోటలో జరిగిన భయం కేవలం ఒక మేకతల అంత ప్రభావాన్ని ఎలా చూపిస్తుంది? కాండ్రకోటలో జరిగింది ఒక క్లాసిక్ మాస్ హిస్టీరియా. మాస్ హిస్టీరియా అంటే ఒకరి నుండి ఇంకొకరికి సోకడమా? అవును. ఒకరి మెదడులో మొదలైన చిన్న అనుమానం చుట్టుపక్కల వాతావరణం తోడై ఒక వైరస్లా సోకుతుంది. ఆ మేకతల, నిమ్మకాయలు ఎవరికీ హాని చేయలేవు, కాని వాటికి మనుషులు ఆపాదించిన అర్థం ఆ ఊరిలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. అంటే ఎవరో చేతబడి చేశారనే నమ్మకం. ఎగ్జాక్ట్లీ. ఆ మాస్ హిస్టీరియా అంటుకున్నాక ప్రతి చిన్న శబ్దం దెయ్యం అడుగుల చప్పుళ్లానే అనిపిస్తుంది. చీకట్లో ప్రతి చెట్టు నల్లటి ఆకారంలానే కనిపిస్తుంది. నగ్నంగా పొరగెత్తడం అనేది ఆ భయం తాలూకు తీవ్రమైన మానసిక ప్రతిచర్య. వామ్మో! అంటే ఇది పూర్తిగా మనుషులు సృష్టించుకున్న ఒక సైకలాజికల్ ఇల్యూషన్ అన్నమాట. అవును, మన బ్రెయిన్ ప్లే చేసే డేంజరస్ గేమ్ ఇది. అసలు ఈ సామూహిక భయాలు, మూఢనమ్మకాలు ఎక్కడ పుడతాయంటారు? మనమెంత టెక్నాలజీ వైపు వెళ్తున్నా వీటి మూలాలు పల్లెల్లో, అడవుల్లో చెప్పుకునే జానపద కథల్లోనే ఉన్నాయని నా ఫీలింగ్. ఖచ్చితంగా. ఆ జానపద కథలే వీటికి అసలైన పునాది. నల్లమల అడవికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఉంది తెలుసా? ఇది అచ్చమొక సైకలాజికల్ థ్రిల్లర్లాగా ఉంటుంది. రంగయ్య, కొండయ్య అనే 2 స్నేహితులు వెదురు కొట్టడానికి అడవికి వెళ్తారు. ఈ కథ నేను విన్నట్టున్నాను. ఈ రంగయ్యకు పనిమీద కంటే పరాయి స్త్రీల పట్ల ఆకర్షణ ఎక్కువ. వాళ్ళు అడవిలో పనిచేస్తుండగా రంగయ్యకు ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. మంచి వెదురు చూపిస్తానని ఆమె అతన్ని అడవిలోపలికి తీసుకెళ్తుంది. తర్వాతేమైంది? ఆ అందానికి ఆకర్షితుడైన రంగయ్య ఒక పెద్ద మామిడి చెట్టు దగ్గరికి వెళ్తాడు. సరిగ్గా అక్కడే ఆ అమ్మాయి తన అసలు రూపాన్ని చూపిస్తుంది. ముఖం కాలిపోయిన బొగ్గులాగా భయంకరమైన దెయ్యంగా మారుతుంది. అరే, షాకింగ్ ట్విస్ట్ కదా ఇది. అవును. ఆమె రంగయ్యను ఆ చెట్టుకు అతికించేస్తుంది. వాడి చేతులు కదలకుండా మామిడి చెట్టులో కలిసిపోయేలా బంధిస్తుంది. కొండయ్య ఊరివారిని తీసుకుని అక్కడికి వస్తాడు. ఆ దెయ్యం వాళ్లతో ఏమని చెప్తుంది? రంగయ్య తనను చెడు ఉద్దేశ్యంతో చూశాడని, పాడు ఆలోచనలతో అడవి లోపలికి వచ్చాడని, అందుకే బంధించానని చెబుతుంది. వాళ్ళు 2 పొట్టేళ్లు, కళ్ళు ఇచ్చి రంగయ్యను విడిపిస్తారు. దాంతో రంగయ్య బుద్ధి తెచ్చుకుంటాడు. చాలా ఆసక్తికరమైన కథ. కాని ఈ కథ వినడానికి బాగుంది కాని దీని ఉద్దేశ్యం కేవలం రాత్రిపూట భయపెట్టడమేనా, లేక వేరే ఉందా? అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం దీన్ని కేవలం ఒక దెయ్యం కథగా చూడకూడదు. ఇది ప్రాచీన కాలం నాటి ఒక అద్భుతమైన సామాజిక న్యాయ వ్యవస్థ. సామాజిక న్యాయ వ్యవస్థ. అవును.
చట్టాలు, పోలీసులు, సీసీటీవీలు లేని సమయంలో సమాజంలో క్రమశిక్షణ తీసుకురావడానికి మన పెద్దలు సృష్టించిన నైతిక దిక్సూచి ఇది. మారల్ కంపాస్ అనమాట. ఓ, అంటే ఇందులో ఏదో సోషల్ మెసేజ్ ఉందంటారా? ఖచ్చితంగా 2 నియమాలున్నాయి. మొదటిది పర్యావరణ పరిరక్షణ. అడవికి వెళ్ళినప్పుడు హద్దులు మీరకూడదు. అత్యాశకు పోయి అడవిని నాశనం చేయకూడదు. ఆ దెయ్యం బొగ్గుముఖంతో ఉండటమనేది అడవిని నాశనం చేస్తే వచ్చే వినాశనానికి ప్రతీక. అబ్బా, ఎంత మంచి లాజిక్! ఆ దెయ్యం అడవికి రక్షకురాలన్నమాట. అవును. ఇక రెండవది నైతికత. స్త్రీల పట్ల చెడు ఆలోచనలు కలిగి ఉండకూడదు. రంగయ్య పతనానికి కారణం ఆ దెయ్యం కాదు, అతడిలోని కామమే. రైట్. అతడి పాడుబుద్ధే అతన్ని బంధించింది. అదృశ్యశక్తి బుద్ధి చెప్పడం ద్వారా సమాజంలోని పురుషులందరికీ ఒక కఠినమైన హెచ్చరిక ఇచ్చారు. ఒక మనిషిలోని చెడు ఆలోచనలు అతన్ని ఎలా నాశనం చేస్తాయో చెప్పడానికి ఒక భయాన్ని సాధనంగా వాడుకున్నారు మన పెద్దలు. అద్భుతం. అసలు ఆ కథ వెనుక ఇంత లోతైన సోషియల్ ఇంజనీరింగ్ ఉందని నేనసలు ఊహించలేదు. అంటే సమాజాన్ని సరైన దారిలో పెట్టడానికి వాడిన భయమే ఇప్పుడు అర్బన్ లెజెండ్స్గా మారిందన్నమాట. అవును, కాలానుగుణంగా భయం రూపం మారుతుంది అంతే. మనం ఈరోజు చాలా విస్తృతమైన అంశాలను స్పృశించాం. దిష్టి అనే చిన్న ఆచారం మన ఆందోళనను ఎలా తగ్గిస్తుందో తెలుసుకున్నాం. దేడ్లా ఘర్, కుందన్బాగ్ లాంటి భవనాల వెనుకున్న ఆర్కిటెక్చురల్ లోపాలను చూశాం. అవును, వాటి వెనుక ఉన్న సైకాలజీని బ్రేక్ చేశాం. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ, గోల్కొండ దగ్గర వినిపించే కథల వెనుక ఉన్న హిస్టారికల్ ట్రామాను అర్థం చేసుకున్నాం. నాగర్ కర్నూల్ కాండ్రకోట సంఘటనలు మనకు మనుషుల అత్యాశ, అజ్ఞానం ఎంత క్రూరమైనవో నిరూపించాయి. అవును, మనిషి స్వార్థమే అన్నింటికన్నా ప్రమాదకరం. చివరగా నల్లమల అడవి కథ ద్వారా ఒకప్పటి సమాజం భయాన్ని ఒక మోరల్ కంపాస్గా ఎలా వాడుకుందో కూడా చూశాం. అవును, మనం పరిశీలించిన ప్రతి కథ ఒక భయంతో మొదలై మానవ నైజాన్ని వివరిస్తూ ముగుస్తుంది. కరెక్ట్గా చెప్పారు. కాలాలు మారినా ఈ కథలన్నింటినీ కలిపే ఒకే ఒక్క పాయింట్ మన మెదడు. తనకు అర్థం కానిదాన్ని, నియంత్రణలో లేనిదాన్ని చూసి మెదడు భయపడుతుంది. ఆ భయానికే దెయ్యమనే ఆకారం ఇస్తుంది. నిజమే. అందుకే వీటిని గుడ్డిగా నమ్మకూడదు, అలా అని కొట్టిపారేయకూడదు. వాటి వెనకున్న చారిత్రక, మానసిక కారణాలను విశ్లేషించాలి. ఖచ్చితంగా. అయితే ఈ రోజుటి మన అన్వేషణ ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను మన అందరి ముందు ఉంచుతున్నాను. దెయ్యాలు, అదృశ్య శక్తులు ఇవి నిజంగానే పాడుబడిన ఇళ్లల్లోనో అడవుల్లోనో ఉన్నాయా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అవును కదా. లేక మన సబ్కాన్షియస్లో పాతుకుపోయిన అపరాధ కావనా, మన పూర్వీకుల చరిత్రిచ్చిన గాయాలు, ఇతరుల మీద ఉన్న అసూయ, లేక సమాజ నియమాలు మీరితే ఏమవుతుందన్న భయాలే ఈ దెయ్యాలకు రూపమిచ్చి మన కళ్ల ముందు నిలబెడుతున్నాయా? చాలా వ్యాలిడ్ క్వెశ్చన్ ఇది. నిజంగా ఆలోచింపజేసే ప్రశ్న కదా. బహుశా ఈ అదృశ్య శక్తులు బయట ఎక్కడూ కాకుండా మన లోపలే దాగి ఉండి మనల్ని నడిపిస్తున్నాయేమో. ఆలోచించండి. మరి ఇంకో ఆసక్తికరమైన అంశంతో లోతైన విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.